జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. రమగారు అపూర్వ చింతామణి నెక్స్ట్ భాగం. సరే, ఎక్కడ దాకా వచ్చాం? సుధాకరుణ్ణి సైనికులు పట్టుకున్నారు. నీకు ఉరిశిక్ష వేసాం పదా, నేను వధ్యస్థానానికి తీసుకెళ్తున్నామన్నారు. తెల్లబోయాడు, నాకెందుకు ఉరిశిక్ష వేస్తారయ్యా, అసలు నేనెవరు, నువ్వెవరైతే మాకెందుకు, నీకు ఉరిశిక్ష వేశారు అంతే, ఇక రెండోది లేదు. తెల్లబోయాడు, ఏం చేయాలి? ఇక దండం పెట్టుకోవడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఇతనికి మొట్టమొదట ఒక ముని ఒక మంత్రం చెప్పాడు, మృత్యుంజయమునయే నమః. అది చదువుకోవటం మొదలు పెట్టాడు. ఏమిటో పెద్ద బ్రహ్మాండంగా వినాయకుడికి పూజ చేశాను, బోళ్ళంత తంటాలు పడి వస్తే ఏదో ఆ రాజును చూస్తాం, కథ తెలుసుకుంటా ఉంటే కథ లేదు, కాకరకాయ లేదు, ప్రశ్న సంగతి పీడపోయి నేను దొరికిపోయాను, ఏమిట్రా వీళ్ళకి అని ఆ మృత్యుంజయమునయే నమః అనుకోవటం మొదలు పెట్టాడు. సరే, తీసుకెళ్ళాక వధ్యస్థానం అంతా ఊరి అంతా ఎలా ఉంది, చాలా మంది మరణించిన గుర్తులు కనపడుతున్నాయి అక్కడ. బాబు, చంపేసే ముందు ఆఖరి కోరిక తీరుస్తాం, ఇది మా రాజ్యం కట్టుబాటు, నీ లాస్ట్ ఇదేమిటి విష్ చెప్పమన్నారు. చెప్పమనేసరికి ఆలోచించుకున్నాడు. ఈ దేశపు రాజుగారిని చూడాలి, అదే నా ఆఖరి కోరిక అన్నాడు. అనేసరికి వీళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు, తలారులంతా. ఏం చేద్దాం ఆఖరి కోరికైతే తీర్చాలి, అంతేగా. ఇప్పుడు ఒకవేళ కనుక మనం సరేలే వీడు ఇలాగే అంటాడు, వీడెవడో మనకు తెలియదని ఉరి తీసితే రేపు పొద్దున్న రాజుగారు ఏరా నేను ఉరి తీసిన వాడు ఆఖరి కోరిక ఏమిటి అని అడిగాడు అనుకో, వాడు మిమ్మల్ని చూస్తానన్నాడండి అని చెప్పామనుకో, నేను ఎందుకు తేలేదని మనందరినీ తీస్తాడు రా ఊరి, కాబట్టి ముందు ఇతన్ని తీసుకెళ్ళి రాజుకు చూపిద్దాం. సరే, మధ్యలో ఒక సైనికుడు అన్నాడు, ఉండండి నేను కనుక్కొని చెప్తాను, రాజుగారి దగ్గరికి వెళ్తాను. వాడు ఒక గుర్రం వేసుకుని వెళ్ళిపోయాడు రాజ్యసభకి. వెళ్ళి నేను రాజుగారిని చూస్తానంటున్నాడండి. అతను వృద్ధుడు కాదు, కుర్రాడు, బాగా చిన్నవాడు, అంటే 30 ఏళ్ల వాడు కాదు, 20 ఏళ్ల వయసుగానే ఉన్నాడు. కొద్దిగా కండలు తీరిన శరీరం, వాడికి కాస్త కత్తికి తిప్పడం వచ్చిన వాడిలాగా కనపడుతుంది. అంటే కొత్తగా వేసిన వేషమే, సన్యాసి వేషం, కానీ వాడు సన్యాసిగా కనపట్టల్లా, ఎక్కడ మొహం వాడినట్టు అలాంటివైతే గుర్తులు కనిపించట్లేదు. సన్యాసులు ఉండగానే ఒక లక్షణం ఉండాలి, అది లేదు. పైగా వీడు ప్రౌఢ వయసు కూడా 30, 35, 40 వాడు కాదు, జస్ట్ 25, 24 ఉంటాయి అంతే. అనగానే సరే అదేమిటో చూద్దాం, యువ సన్యాసిని చూద్దాం అనుకున్నారు. రాజుగారు అన్నాడు, సరే వాడిని నా ముందు ప్రవేశపెట్టండి. తీసుకొచ్చారు. ఎవరో ఇవ్వను, నువ్వేనా రాజువే అని అడిగాడు సుధాకర్. నేనే రాజుని అన్నాడు ఆయన. నీకు బుద్ధుందా అని అడిగాడు. నీకు బుద్ధుందా, నువ్వేం రాజువి, నీ దేశంలోకి ఒక పరదేశి అడుగు పెట్టంగానే వాడిని ఉరిదీయమని ఎందుకు చెప్పావు నువ్వు? కనీసం ఒకడిని ఉరిదీయటానికో ఇంకొకరిని మెండరకటానికో తీసుకెళ్తే వాడి నేరం ఇది విచారణ ఉండద్దు. ఇదేం రాజ్యం, దొంగల దారిలాగా ఎవడో కనబడ్డాడు రోడ్డు, నిన్ను ఉరితీసామంటే ఎవరు నన్ను ఉరితీస్తారు? ఎందుకు ఉరితీస్తారు? ఎందుకు, నేనేం చేశానని, నా నేరం ఏమిటి, నిరూపణ లేదు, ఏమి సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, రోడ్డు మీద కనపడమని రోడ్డు మీదే ఉరితీస్తామని తీసుకెళ్ళిపోవటం ఏం పద్ధతి, ఇదేం రాజ్యం, నీ పద్ధతి బాగుండలేదు, ఇలాంటి దుర్మార్గమైన పద్ధతి ఉన్న రాజు ఎవడో చచ్చే లోపల తెలుసుకోవాలని నిన్ను చూద్దాం అనుకున్నాను అన్నాడు. అనేసరికల్లా ఈయన అన్నాడు, నాయన నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావు, మేము సన్యాసులకు ఎగనెస్ట్, సన్యాసి అనేవాడు వస్తే కుదరదు మాకు, అందుకని చంపేస్తారా? అందుకు చంపేస్తాం మేము. సన్యాసి తోటి వచ్చిన తిప్పలు అట్లా ఇట్లా కాదు, మాకు వచ్చింది, అందుకని ఎవడొచ్చినా సరే చంపేస్తాం. సరే, సన్యాసి అంటే ప్రతివాడు సన్యాసి ఎందుకు అవుతాడు? నేను సన్యాసిని కాదని క్షణంలో ప్రూవ్ చేస్తాను. ఏది ప్రూవ్ చేయన్నారు? సంకలించి సంచి తీశాడు, సంచి తగిలించుకున్నాడు, సంచిలోంచి 2 బట్టలు తీసి చూపించాడు. ఒకటేమో పంచ, దాన్ని చక్కగా జరి అంచుండి జరి పంతన ఉండి నైస్గా ఖరీదైన బట్ట, రాజవంశస్థులు వేసుకునే వస్త్రం. అక్కడి నుంచి చొక్కా. ఆ చొక్కాలు ఎవరు వేసుకుంటారు? మంచి యువకంగా ఉండేవాళ్ళు, 20-25 ఏళ్ల పిల్లలు వేసుకునే వస్త్రం, ఓ పిడిబాకు. ఇవెక్కడివి నీకు, ఎవరివి అన్నారు. నావేనన్నాడు. నావే, ఈ బట్టలు నావి, నేను ఈ వస్త్రాల్లో రావాల్సిన వాడిని. దారిలో కనపడిన ఒక ముని దారి దోపిడీ వాళ్ళు ఉంటారు, నీ వస్త్రాలు చూస్తే నిన్ను పట్టుకుంటారు, నువ్వు సన్యాసి వేషధారణలో వెళ్ళు, సులువుగా వెళ్ళిపోతామని సలహా చెప్తే ఆయన ఇచ్చిన వస్త్రం కట్టుకొచ్చాను నేను. ఇప్పుడు నన్ను ఏ సాక్ష్యము లేకుండానే నువ్వు ఉరి తీస్తావు. ఏమిటి, బట్టలతోటే నా ఉరి?
బట్టలు చూస్తే చేస్తారా? ప్రాణం తీసేస్తారా? అనగానే అయ్యో ఎంత పని జరిగిందని ఆయన ముందు కట్లు ఏంటని కట్లు పదిశారు. ఈ వస్త్రాలు ధరించమంటే కాషాయ వస్త్రం వదిలిపెట్టి ఆ బట్టలు వేసుకుని చూపించాడు. చూస్తే ఆ బట్టలు వాడి కరెక్ట్ గా అతని బట్టలు అతనికి కొలిచినట్టే ఉంటాయి కదా. రాజుగారు రాసి అయ్యో రాజవర్చస్సు ఉట్టిపడుతోంది నాయన, పొరపాటు జరిగింది, మాకు ఇక్కడ వచ్చిన ఒక సమస్య వల్ల మా రాజ్యంలో మేము ఇది పెట్టుకున్నాము, ఎవరు నువ్వు అని అడిగారు. ఈ అబ్బాయి మెల్లిగా తన కథ చెప్పాడు. ఇలా జరిగింది, నేను భేతాళముని చెప్పిన దారి ప్రకారం వచ్చాను, 2-3 రోజుల నుంచి వెతికి మొత్తానికి రజత నగరానికి చేరాను. మా రాజ్యంలో ఇలా జరిగింది. మరుద్వతి నగరం మా మేనత్త గారి ఊరు, మా మేనత్త కూతురు. అక్కడ ఒక యోగి చేరాడు. అతను చాలామంది యువకుల్ని అంటే రాజకుమారులని రాణి అంటే అమ్మాయి యువరాణి యొక్క కత్తికి ఎర్రజేసే ఒక ప్రోగ్రాం ఏర్పరిచాడు. 3 ప్రశ్నలు అడుగుతాడు. 2 ప్రశ్నలకి సమాధానాలు తీసుకున్నా. 3వ ప్రశ్న కోసం వచ్చాను. సరే ఏమిటి 3వ ప్రశ్న? యువరాణి పెళ్లి సందళ్లలో కలిసి ఆలయం ఏర్పరిచి ఆలయ పాలకులుగా ఉండి రాజుగారిని అతని కుమారులని మోసం చేసి సింహాసనం కైవసం చేసుకోదలుచుకున్న ముని ఎవరు, యోగి ఎవరు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేసరికల్లా చాని లేచాడు రాజుగారు. వాడు మీకు ఎక్కడ కనిపించాడు అంటే ఈ కథ అంతా జరిగింది ఇక్కడే ఈ ఊళ్ళోనే అనేసరికల్లా ఆ వ్యక్తే ఇప్పుడు ఈ చింతామణిని పట్టుకున్నాడని అక్కడ ఇలాంటి ఒక మారణ హోమం జరుగుతోందని చెప్పాడు అబ్బాయి. చెప్పేసరికల్లా నాయన నీ సన్యాసి వేషంలో ఉన్న నిన్ను చంపేద్దాం అనుకోవడానికి కారణం వీడే, ఈ యోగి వల్లే ఇలాంటి సమస్య వచ్చింది మాకు అని. ఈ రాజుగారి పేరు హరిచందన వర్మ. ఈయనకి 2 కొడుకులు 1 కూతురు ఉన్నారు. రాజకుమారులు 2 పెద్దవాళ్ళు, పిల్ల చిన్నది. పిల్లకి పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. తన బావగారైన హేమనగరం, దీనికి దగ్గరలో ఉన్న హేమనగరంలో రాజుగారికి యశోవర్మ గారి అబ్బాయికి ఇచ్చి పెళ్లి కుదుర్చుకున్నారు. పిల్ల పెళ్లి ఏంటి మేనబాబాయ్ పెళ్లి, కాకపోతే ఆ రాజ్యం జనమంతా వస్తారా, తండోపతండాలుగా ఆయన స్నేహితులు, ఆయన చుట్టాలు, ఈయన చుట్టాలని అందరినీ పిలుచుకున్నారు పిల్ల పెళ్లికి. పిల్ల పెళ్ళప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఎంతమందో వచ్చారు. సాధారణంగా మామూలు మన పెళ్లిళ్ళకే ఎవరెవరినో పిలుస్తాం. రాజులంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ తాలూకు పరిజనం తాలూకు చుట్టాలు, ఆ ఊళ్ళో ఉన్న జనం, ఈ ఊళ్ళో ఉన్న జనం, ఋషులు, మునులు, యోగులు, స్వామీజీలు ఎంతమంది వస్తారో. ఎంతో మంది వచ్చారు. పెళ్ళైపోయింది గ్రాండ్గా. పిల్లని అత్తారింటికి సాగనంపాం. వచ్చిన చుట్టాలంతా మెల్లిగా ఎవరి దారిని వాళ్ళు డిస్పర్స్ అవటం మొదలుపెట్టారు. ఈ పెళ్ళిళ్ళకి ఏంటంటే మన పెళ్ళి అంటే 1 రోజు ముందు వచ్చి 6 రోజు మరునాడు వెళ్ళిపోతారు. రాజుల ఇళ్లలో పెళ్ళిళ్ళకి 1 నెల రోజులు పట్టేస్తుంది. పైగా ఇవి వేరే ఊళ్ళ నుంచి రావాలి, వేరే ద్వీపాల నుంచి రావాలి, పెద్ద పెద్ద ప్రయాణాలు. ట్రాన్స్పోర్టేషన్ ఇంత సులువు కాదు. రథాల మీద ఓడల మీద వచ్చారు. వచ్చిన వాళ్ళంతా వెళ్ళాలిగా. ఎవరి దారిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. 1-2 నెలన్నర గడిచేసరికి. అయితే ఈ పెళ్లికి ఇచ్చిన విడుదలు ఉన్నాయి కదా వచ్చిన వాళ్ళందరికీ. ఈ విడుదల్లో ఒక విడుదలో మాత్రం ఇంకా కోలాహలం ఉంది. సరే ఈ విడుదలో ఉన్న ఆయన ఎవరో చూద్దామని రాజుగారు ఒక సాయంకాలం పూట వ్యాహ్యాళికి భార్యాభర్త కలిసి షికారు వెళ్తూ అందులోకి విడుదలోకి వెళ్ళారు. ఇంకా ఎవరైనా ఉన్నారా, వీళ్ళు అంటే అతిథులు ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఒక ఆయన కనపడ్డాడు. ఈయన చక్కటి స్ఫురద్రూపి అయిన యోగి, ఎంతో బాగున్నాడు. ఆ హ్యాండ్సమ్ లుక్ ఎవరినైనా పడేసేస్తుంది అనమాట. సరే నాయన అయ్యా ఎవరండి, ఏ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, పెళ్ళంతా హడావిడంతా తీరిపోయింది, మీరు ఇంకా వెళ్ళలేదంటే ఆయన గంభీరంగా కళ్ళు మూసుకుని చెప్పాడు. ఏంటంటే శివుడి ఆనతితోటే నేను ఈ ఊళ్ళో ఉన్నాను రాజా. పరమశివుడు నీ యందు ప్రత్యక్షం కాబోతున్నాడు. నేను వివాహానికి ముందే వచ్చాను, నాకు అప్పటికే తెలుసు. ఈ వివాహపు హడావిడంతా అయిపోయి నీ చుట్టాలు పక్కాలు అందరూ వెళ్ళిపోయాక నేనే నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. ఈ లోపల నువ్వే వచ్చావు. పరమశివుడు నాకు ప్రత్యక్షం అవుతానని చెప్పాడు. నీ ఊళ్ళో ఒక చోట ఈ శివుడి ప్రతిమ లభించబోతోంది ఆయన నాకు చెప్పాడు. కాబట్టి అంజనం వేసి ఈ ఊళ్ళో ఎక్కడుందో చూస్తాను నేను దాన్ని. ఆ శివుడు విగ్రహం బయలుపడ్డాక విగ్రహం తీసుకుని నా దారిని నేను వెళ్ళిపోతాను. ఆయన ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడని చూస్తున్నా, ఇంకా ఆజ్ఞ రాలేదని చూస్తున్నాను అన్నాడు. అమ్మ బాబోయ్, శివుడే కల్లో కనపడ్డాడో నిజంగానే కనపడ్డాడో, వచ్చేస్తాను మీ ఊరు, మన ఊరికి శివుడు వస్తానని ఒక యోగికి చెప్పటం, ఆ యోగి మన ఊరు వచ్చేయటం, ఆయన మనకే ఎదురుపడ్డాం, ఇంకేముంది. శివ సాక్షాత్కారం అంటే చిన్న విషయం. అది రాజు రాణి మైమర్చిపోయారు. హరిచందన్ వర్మ భార్యను
అక్కడి నుంచి కొడుకులు కూడా వచ్చారు. ఇదంతా ఏదో హడావిడిగా ఉందని అందరూ కలిసి పాద పూజ చేశారు. స్వామి, ఆ శివస్వామి విగ్రహం ఎక్కడి నుంచి బయటపడుతుందో చూడండి, అంజనం వేయండి, అది ఇది అన్నారు. సరే, ఈయన యోగ్ గారిని చక్కగా పాద పూజ అవి చేసి అంతఃపురానికి తీసుకెళ్లారు. చాలా విశేషంగా సేవించారు. ఆ రోజుకి 3 రోజుల తర్వాత రాజుగారు రాణిగారి అంతఃపురానికి దగ్గరలో ఉన్న ఒక ఉద్యానవనంలో ఒక సంపంగి చెట్టు కింద ఇక్కడ తవ్వండి అని చూపించాడు. అక్కడ తవ్వితే బ్రహ్మాండమైన పాలరాతి నటరాజ విగ్రహం బయటపడింది. అక్కడ శివుడు అక్కడ రాదలుచుకున్నాడని చెప్పాడని ఈయన చెప్పాడనమాట. ఆ విగ్రహం చూసేసరికల్లా జనం పిచ్చెక్కిపోయారు. భూమిలో నుంచి నటరాజస్వామి విగ్రహం రావడం అంటే ఎంత గొప్ప విషయం. ఇక జనం మైమర్చిపోయారు. ఆయన ఆనందంతో, రాజా నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళొస్తాను, శుభం భూయాత్ అన్నాడు. అనగానే వీళ్ళు ఆశ్చర్యపోయారు. అదేంటి స్వామి, ఇంత విగ్రహం బయలుపడింది, మీరు ఏదైనా చేస్తారనుకున్నామంటే ఏం చేయను, నేను ఎక్కడ బయటపడ్డానో అక్కడే నాకు గుడి కట్టమన్నాడు శివుడు. నేనా యోగిని, గుళ్ళు గిళ్ళు నేను కట్టలేను. నేనేం చేయగలను, పూజ చేసుకోగలను, జపం చేసుకోగలను, తపస్సు చేసుకోగలను. గుడి కట్టడం రాజుల పని కానీ నా పని కాదే, నా వల్ల కాదు కదా, నాకంత శక్తి లేదు అనేసరికల్లా రాజుగారు ఇప్పుడు చూడు దేవాలయం కట్టారు. అబ్బాయి మాకు కూడా శక్తి లేదండి తూచంటాడా రాజు అనడు. నాకుంది కదా శక్తి, పైగా ఇది నా రాజ్యం, నా అంతఃపురం, నా తాలూకు ఉద్యానవనం. పరమశివుడు నా యందు దయతోటి నా రాజ్యంలో ప్రత్యక్షం అవుతానని ఒక మునిని నా దగ్గరికి పంపిస్తే కాదని అనడానికి నేనెవండి? ఇదంతా శివుడిదే కదా ఈ సామ్రాజ్యం అంతా. భగవంతుడికి కాంది ఏదైనా ఉందా ఇక్కడ? గుడే కదా, ఎంతలో కడతామన్నారు. బ్రహ్మాండంగా దేవాలయం కట్టారు. మరి యోగి ఉండాలి కదా, ఆయనకు ఒక ఆశ్రమం ఏర్పాటైంది. ఇక యోగ్ గారి ప్రత్యేక ఆశ్రమం ఏర్పాటైంది. శివాలయంలో శివ సన్నిధిలో శివుడికి జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. యోగ్ గారు కూడా తనకు కావాల్సినవి కూడా జరిపించుకోవటం విడిగా మొదలుపెట్టారు. ఆయనకి బోల్డంత శిష్యగణం ఏర్పడింది. శిష్యులకేముంది, ఈ రోజున అలాగే అవుతున్నారు, ఆ రోజున అట్లాగే పిచ్చకపోయేవాళ్ళు జనం, చేరేవాళ్ళు, భక్తులు, ప్రవచనాలు, సేవలు, పాద పూజలు, తర్వాత మెల్లిగా ఏకాంత సేవలు కూడా మొదలైపోయింది. ఈయన యువకుడు, స్ఫురద్రూపి. యువకుడు అంటే 20 ఏళ్ళ వాడు కాదు, 30-35 ఏళ్ళు ఉంటాయి. పైగా గంభీరంగా మంచి నటిస్తాడు. రాజాశ్రయం పొందేసరికల్లా అప్పటిదాకా ఉన్న ఈ పూసలు వాటికి బంగారు డిప్పలు అవి చేరి చక్కగా గ్రాండ్ గా కనపడతాడు. అలంకారం బాగుంటుంది, పాష్ అండ్ పాలిష్డ్ గా కనిపిస్తున్నాడు. ఇక ఏకాంత సేవలు మొదలైపోయినాయి. మెల్లిగా మంత్రుల భార్యలు, సైన్యాధిపతుల భార్యలు, వార వీర స్త్రీలు ఎక్కువగా చేరటం కనపడడం మొదలుపెట్టింది. ఈయనకి పెద్దగా నచ్చటం లేదు రాజుగారికి. ఇక్కడ ఏదో లొసుగుందని తెలుస్తోంది. లొసుగేమిటో తెలియదు. ఎందుకంటే ఈయన భార్య కొంచెం పెద్దది, పిల్లకి పెళ్లి చేసిన వయసు ఆవిడ వెళ్ళదు. ఆవిడ దండ పెట్టుకు లేచక్క వచ్చేస్తుంది. రాజకుమారులు ఇద్దరికి ఇంకా వివాహితులు కాదు, వాళ్ళకి భార్యలు లేరు కాబట్టి వాళ్ళకి తెలియదు. కూతురికి పెళ్ళైపోయింది, ఈయనకి తెలియదు. ఎవరైతే ఈ ఆశ్రమానికి వెళ్తున్నారో స్త్రీలు, వాళ్ళ భర్తలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇక్కడ ఏదో ఉందని అనుమానంగానే ఉంది. రాజుకు ప్రత్యక్షానుభవం కాల. యోగ్ గారి చిన్నలు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి, రోజుకో రకం. సరే ఏం చెయ్యాలో తెలియదు. ఈ రోజులు గడుస్తుండగా ఏమైంది, ఈ కోలా దేశం అని ఒక దేశం దగ్గరలో, ఆ కోలా దేశానికి చంద్రసేనుడు అని ఒక రాజు ఉన్నాడు. చాలా కాలం క్రితం వాళ్ళకి యుద్ధం జరిగింది. ఈయన మన హరిచందన్ వర్మకి తను కొడుకులే కాకుండా యశోవర్మన్ వాళ్ళ బావగారు ఉన్నాడు కదా, పక్కన కూతురు ఇచ్చిన అక్క కొడుకు అక్క భర్త, వాళ్ళిద్దరు కూడా తోడవుతారు. మామూలుగా ఒక రాజ్యం యుద్ధానికి వెళ్తే ఒక రకం, 2 రాజ్యాల వాళ్ళు కలిస్తే బలం పెరిగిపోతుంది కదా. ఈ కోలా దేశం వాళ్ళకి వీళ్ళకి ఒకప్పుడు యుద్ధం జరిగితే 1 కోటి రూపాయలు కప్పం కట్టి వీళ్ళకి నీకు లోబడి ఉంటానని ఒప్పుకున్నాడు ఆ కోలా దేశపు రాజు. సడన్ గా ఒక రోజు అతను దండయాత్రకు వచ్చాడు. వీళ్ళకి కప్పం కట్టి ఉంగి ఉండేవాడు ఎందుకు వస్తున్నాడు, వాడికి ఇక్కడదేదో గుట్టుమట్టు తెలుసు అనమాట. వాడు యుద్ధానికి వచ్చేసరికల్లా ఈయన వెంటనే ఏం చేశాడు, కొడుకుల్ని బయలుదేరి తీసుకున్నాడు యుద్ధానికి. అక్కడి నుంచి ఆ బావకి అల్లుడికి కబురు చేశాడు. అల్లుడు రాలేదు కానీ బావగారు సైన్యంతో వచ్చాడు. ఈయన కొడుకులు, రాజుగారు కుమారులు బయలుదేరారు, రాజకుమారులను. బావగారు వచ్చారు, వెళ్ళి ఆ కోలా దేశం మీద పడేసరికల్లా అతను దొరికిపోయేసరికల్లా నువ్వు ఆల్రెడీ మాకు లొంగి ఉన్నవాడివి, అసలు ఎందుకు ఇలా ముందుకొచ్చావు, నువ్వు నీకెవరు ప్రేరేపించారంటే చెప్పడు వాడు. ఏదో ఉంది లొసుకు, నాకు అక్కడి నుంచి ఒక సమాచారం అందింది,
మీ దగ్గర ఉన్న సైన్యాధిపతులు వాళ్ళందరూ వీక్గా ఉన్నారని, అందుకని నేను ఇప్పుడు గెలిచేస్తానని దిగానంటాడు. ఎవరి ద్వారా నీకు ఈ కబురు వచ్చింది అంటే చెప్పడు. సరే వాడిని పట్టుకుని ఏం చేయాలి, వీడిని ఏదో ఒకటి చెయ్యాలి. ఆల్రెడీ కట్లపాము ఇది, ఓసారి ఓడిపోయి లొంగి ఉండి ఇప్పుడు మళ్ళీ దొరకంగానే అవకాశం దొరికేసరికి మళ్ళీ తిరగబడ్డాడు. కాబట్టి వీడిని ఏం చేశారంటే చిత్రవధ చేయండి అని అతన్ని సావగొట్టించారు, జైల్లో పడేశారు. సరే వీళ్ళు గెలిచేశారు కదా, గెలిచేస్తే బావగారేమో వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. ఈయన కొడుకులు కలిసి వెనక్కి బయలుదేరేసరికల్లా మధ్యదారిలో ఒక చోట విడిది చేస్తే ఈ యోగి గారు వీళ్ళ ఊళ్ళో ఉన్నాడు కదా, శివాలయం కట్టించిన బ్రహ్మాండ యోగి, ఈయన యోగానందుడు, ఆయన పేరే యోగానంద యోగి అనమాట. ఆయన కాస్త కనపడ్డాడు అడవిలో. వీళ్ళకి కనపడి రాజుగారిని పలకరించాడు. రాజుగారికి ఈయన మొహం గిట్టకుండా ఉంది, ఈయన ప్రవర్తన బాగుండలేదని అనుమానంగా ఉంది. కానీ ఆయన ఏం చెప్పాడు, నేను పొద్దునే శివార్చన చేశాను, మీరు విజయులై తిరిగి వస్తున్నారని నాకు తెలిసింది, స్వామివారికి అర్చన చేసి తీర్థం పట్టుకొచ్చాను, తీర్థ ప్రసాదం తీసుకోండి అని తీర్థ ప్రసాదాలు రాజుగారికి కుమారులకి అందజేశారు. తీర్థ ప్రసాదాలు సేవించగానే పడిపోయారు వీళ్ళు. పడిపోయారు. యోగి గారు తిరిగి వెళ్ళిపోయి వెంటనే ఊళ్ళోకి వెళ్ళటం ఏమిటి, సైన్యం అంతా ఊళ్ళోకి వచ్చేస్తుంది. రాజుగారు కొడుకులు సంహరించబడ్డారని వార్త బయటకు వచ్చింది. సంహరించబడ్డ వీళ్ళు అడవిలో ఉన్నారు, నిజానికి గెలిచి వచ్చారు. గెలిచి వచ్చేసరికి అలా సరే ఏమైంది, ఇక వెంటనే సైన్యాధిపతులు మంత్రులు అందరూ అయ్యో ఇప్పుడు రాజుగారు లేరు, కుమారులు చనిపోయారు, ఈ రాజ్యానికి రాజెవరు, మరి ఎవరు ఉత్తరాధికారి, పిల్లలకేమో పెళ్ళిళ్ళు కాలేదు. ఈ లోపల ఏమైంది, ఈ హేమనగరానికి వెళ్ళిపోయాడు కదా ఈయన బావగారు, ఆయన ఇంటికి వెళ్ళి ఏం చేశాడంటే కోడలికి చెప్పాడు, యుద్ధం పరిసమాప్తం అయిపోయింది, కోలానగరం వాడు ఏదో వాడికి అందిన వార్తతో తిరగబడ్డాడు, వాడికి అంత శక్తి ఏం లేదు, మీ నాన్న అన్నయ్యలు ముగ్గురు ఊరెళ్ళిపోయారు అని చెప్పాడు. చెప్పేసరికి ఆ అమ్మాయి ఏం చేసింది, తన దగ్గర కొన్ని పావురాలు ఉంటాయి ఆ అమ్మాయి దగ్గర, అది ఎంతో సంతోషం మీరు గెలిచి వచ్చినందుకని పావురాన్ని పంపించింది. పావురాన్ని పంపిస్తే ఆ పావురం ఏమైంది, వీళ్ళు ఊళ్ళోకి వచ్చి రాజుగారు కుమారులు మరణించారని, ఇప్పుడు ఉత్తరాధికారి ఎవరని ఈ హడావిడి జరుగుతున్న క్రమంలో పావురాయి రాణి గారి దగ్గరకు వచ్చింది. సంతోషంగా ఉన్నప్పుడు పంపే వార్త ఆ కాగితము, యుద్ధంలో గెలిచిన అన్నయ్యలకి నాన్నగారికి శుభాభినందనలోని కూతురు రాసిన కాగితం కనపడింది. ఓ పక్కన ఒక తండ్రి పిల్లలు చచ్చిపోయారని వార్త, కూతురేమో ఇది పెట్టింది. ఇప్పుడు కూతురికి ఏం తెలిసి ఉంటుంది, ఎందుకు వచ్చింది ఇట్లా, ఈవిడ గింజుకుపోయింది, ఆవిడకి ఏం చేయాలో తెలియలే. ఇంతలో ఏమైంది, మంత్రులు సైన్యాధిపతులు ఏమన్నారంటే రాజ్యానికి ఉత్తరాధికారి లేరు, ప్రభువులకి యోగానంద యోగి అంటే మహా ఇష్టం, కాబట్టి ఈయన్ని రాజుని చేద్దామన్నారు. యోగానందుడు రాజు అన్నారు. ఈవిడికి ఈ యోగానందుడు రాజు ఏమిటో తెలియదు, ఈ కూతురు పంపించిన వార్త ఏమో తెలియదు. ఈ పావురాయి రాగానే దాని వెనకాల ఇంకో పావురాయి వచ్చేస్తున్నాయి సంతోషంగా. పావురాలు 3-4 వచ్చేసినాయి. 3-4 ఒకటే సమాచారం, అంటే మొదట వచ్చిన సమాచారానికి పక్షుల తాలూకు కదలికలను బట్టి అవి సంతోషంగా ఉన్నాయో భయంగా ఉన్నాయో తెలుస్తుంది. ఈవిడికి అర్థం కాలే, చెలికత్తెలందరితో ఇక్కడ ఏదో జరుగుతోంది, అమ్మాయి ఏమో ఈ వార్త పంపిస్తుంది అంటే అన్నయ్య గారు వెళ్ళిపోయాడు అనమాట ఇంటికి. అన్నయ్య గారు క్షేమంగా ఇంటికి చేరితే రాజుగారు కొడుకులు రాలేదని వీళ్ళు ఎలా చేస్తారు, ఇక్కడ ఏదో జరుగుతుందంటే ఈ చెలికత్తెల్లో అమ్మాయిలు ఏమన్నారంటే, అమ్మ మీరు ఇక్కడి నుంచి తప్పుకోండి, మీరు అంతఃపురంలోనే ఉన్నట్టుగా మేము సినిమా చూపించేస్తాం, బయట కామ్గా వెళ్ళిపోండి అని ఒక రహస్య మార్గం గుండా రాణి గారిని పంపించేశారు హేమనగరానికి. ఈ ఈవిడేం చేసింది, ఆ రహస్య మార్గంలో ఓ రథము, ఓ 2-3 సైనికులు, ఓ 2 చెలికత్తెల సహాయంతో పారిపోయింది. అంతఃపురానికి యోగానంద ఋషి గారు వేయించేస్తే రాణి గారు బహిష్టు, ఆవిడ కనపడదు ప్రస్తుతం, ఈ 3 రోజుల తర్వాత ఆవిడ కనపడతారు, అసలు ఆరోగ్యం కూడా బాగుండలేదంటే రాణి లేదేమో అన్న అనుమానం రాలా అతనికి. పావురాళ్ళ సంగతి ఎవ్వరికీ తెలియదు, కేవలం అంతఃపుర దాసులకు మాత్రమే తెలుసు, వాళ్ళందరూ దాచేశారు. సరే అతను రాజు అవడానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాడు. సింపుల్. ఈ వెళ్ళిపోయిన రాణి ఆ హేమనగరానికి చేరింది. తండ్రి పిల్లలు రాలేదు, అక్కడ యోగానందుడు రాజు అయిపోతున్నాడు, రాజ్యం అంతా అల్లకల్లోలంగా ఉంది, రాజు కుమారులు మరణించారంటే కొంతమంది ఊళ్ళో జనం అంతా అడిగారు, బాడీస్ ఏవి, శవాలేవి, యుద్ధంలో పోయారు, రాజుగారి శరీరము భౌతిక శరీరము చేరాలి కదా, రాజుగారు రాలేదు, అబ్బాయిలు రాలేదు అని ప్రజలంతా గగ్గోలు పడుతున్నారు. అన్నయ్య గారు ఏం జరిగిందంటే, అసలు ఓడిపోవటం ఏమిటమ్మా, ఒకే దారి, నేను కుడి చేతి వైపుకి చీలి హేమనగరం వచ్చాను, వాళ్ళు ఎడం చేతి వైపుకి మీ దేశానికి రజత నగరానికి బయలుదేరారు, తండ్రి పిల్లలు చిన్న కసుగంద లేదు, ఒక గీత కూడా లేదు.
యోగానందుడే ఏదో చేసి ఉంటాడని అనుమానం వచ్చింది. ఉమ్. ఎక్కడ వెతకాలి, ఏం చేసి ఉండొచ్చు? దాంతో వాళ్ళ గుంతాలు పెడుతున్నారు. ఈ ఒక రోజు గడిచేసరిగా ఆవిడ ఏడవటం మొదలుపెట్టింది. 3 రోజులకి అక్కడ టైం పెట్టి వచ్చాను, ఏదో ఒకటి చెయ్యకపోతే నా భర్త పిల్లలు ఏమైపోయారో, ఉమ్. రాజ్యం వాడి చేతిలోకి వెళ్ళిపోయింది అని ఆవిడ దుఃఖించేసరికి ఆయన అన్నాడు, నేను వెతికిస్తాను, నువ్వు కంగారు పడద్దని చెప్పి ఎక్కడ ఏ దారి దగ్గర వీళ్ళిద్దరు 2 రాజ్యాలు చీల్తాయో అక్కడి నుంచి వేటాట మొదలుపెట్టారు. మొత్తం అంగుళం అంగుళం వెతకడం మొదలుపెట్టారు. కథ కంచికి మనం ఇంటికి.